మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. చలా ఫన్నీ. యూట్యూబ్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుందా, మూవీస్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుందా? మూవీస్ అండి, ఆబ్వియస్లీ మూవీస్. మూవీస్ యా. మీ యూట్యూబ్ నుంచి మీరు ఎంత ఎర్న్ చేస్తారు నార్మల్గా ఒక మంత్? హైయెస్ట్ పేమెంట్ ఎంత ఎర్న్ చేసేవాళ్ళు? దట్ ఐ డోంట్ వాంట్ టు టెల్, బట్ అదర్వైజ్ ఆల్సో ఇట్స్ దేర్. లేదు 100% రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది, బట్ మళ్ళీ ఆప్షన్ ఉంది నీకు. ఆప్షన్ ఏంటి? నువ్వు ఒట్టి కంటెంట్ క్రియేటరా లేకపోతే కంటెంట్తో పాటు ప్రోడక్ట్ క్రియేటరా? కంటెంట్ క్రియేటర్ కాబట్టి రేటర్ కంటెంట్ కాబట్టి అది ప్లస్ ఇంకోటి మనం చెప్పేది రెవెన్యూ మీద మనం ఫోకస్ చేయట్లేదు. యూట్యూబ్ ఇస్ ఫర్ డేటా లవ్ వి రిసీవ్డ్. అండ్ ఇంకొకటి అసలు ఇప్పుడు కరెంట్ ఫేజ్ ఎలా ఉందంటే యూట్యూబ్ ఈజ్ ఆర్ లైఫ్ బుక్ ఫ్రమ్ కోవిడ్. సో ఇప్పుడు మా శివ యూట్యూబ్ మొత్తం ఓటీటీ కాదు, నాకు పర్సనల్ గా శివ మధు ఛానల్ అంటున్నా. మేము ముసలోళ్ళు అయ్యి ఒక 80-90 సంవత్సరాల్లో మనం అప్పుడు ఏంటి అంటే ఓపెన్ ద యూట్యూబ్, సీ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ వీడియో, అది మా లైఫ్ బుక్ గా అవుతుంది అంటున్నా. ప్రతి వీడియోస్ లో వచ్చేసి ఒక కంటెంట్ ఉంటుంది, లోపల ఒక ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి, ఒక రెసిపీ ఉంటుంది, దాని తర్వాత ఒక కాన్వర్సేషన్ ఉంటుంది. ఆ టైంలో మా సిచ్యువేషన్ ఏంటి అనేది మేము రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. ఇప్పుడు 2 years బ్యాక్ చూసే వీడియోస్ చూసామంటే ఆ టైంలో మా మైండ్ సెట్ ఎలా ఉండేది, ఏంటి నా కంటెంట్ ఉంటుంది దాంట్లో. ఓకే, ఆ రీజన్ వల్ల మీరు యూట్యూబ్ క్రియేట్ చేయాల్సి వచ్చింది అంతే? లేదు, యూట్యూబ్ క్రియేషన్ వచ్చి యాక్చువల్ రీజన్ కోవిడ్ టైంలో పానిక్ ఎక్కువ ఉండింది కదా, అయ్యో చచ్చిపోతారు. సో మేమేంటి, అబ్బా హ్యాపీగా నలుగురు ఇంట్లో కూర్చుని టైం స్పెండ్ చేయడానికి టైం వచ్చింది అని మేము హ్యాపీగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. సో అందరూ అసలు ఇంట్లో ఉండడానికే కష్టంగా ఉంది, వాళ్ళు దే వాంట్ టు గో అవుట్ అండ్ అసలు ఉండలేకపోతున్నాం. ఇలాగే ఎక్కువ వినేటప్పుడు, ఆ ప్యానిక్ వినేటప్పుడు వీ థాట్ ఓకే లేదు మనం సంతోషంగా ఉండొచ్చు అని చెప్దాం అనేసి, మాకు యూట్యూబ్ లేదు కదా, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో వీ యూస్ టు పోస్ట్ అనమాట. మా ఫ్యామిలీ మాత్రం ఇట్లాగా ఆడుకోవడమో లేకపోతే సరదాగా కోవిడ్ గురించి ప్యానిక్ అవ్వద్దు అనే విషయాలు చెప్పడం కోసం పోస్ట్ చేస్తూ ఉంటే ఎవ్రీవన్ స్టార్టెడ్ ఆ వీడియోస్, ఇన్స్టా అండ్ ఎఫ్బీలో ఉన్న వీడియోస్ తీసుకొచ్చి యూట్యూబ్లో వేరే వాళ్ళు పబ్లిష్ చేసుకునేవాళ్ళు, వేరే వాళ్ళు పబ్లిష్ చేసుకునేవాళ్ళు. సో కొన్ని డేస్ తర్వాత ఫేస్బుక్ ఫాలోవర్స్ స్టార్టెడ్ ఆస్కింగ్ అస్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి అని. అప్పటి వరకు యూట్యూబ్ అంటే ఒక నెగటివ్ ప్లాట్ఫామ్, నాకు అంటే అసలు పాజిటివ్ ఇంప్రెషనే లేదు యూట్యూబ్ మీద. అంటే ఈ థంబ్నైల్స్, ఈ నెగటివ్ కంటెంట్, ఏదైనా కాంట్రవర్సీ అంటేనే మనకి అక్కడ చూస్తున్నాం అన్న ఇమేజ్ ఉందన్నమాట. సో అందుకని యూట్యూబ్ ఎందుకు, అమ్మో వద్దు అని అసలు వినలేదు. సో ఆడియన్స్, మా ఫాలోవర్స్ ఎఫ్బీలో ఎలా అయిందంటే చెయ్యండి అని చెప్తూ, ఏం చెప్తే వినరా, యూట్యూబ్ స్టార్ట్ చేయండి, మేము వెతుక్కోవాలా యూట్యూబ్కి వెళ్ళి మీ వీడియోలు. ఫేస్బుక్, ఇన్స్టా ఏంటంటే ఈ రోజు అయిపోయింది అనుకో, అది మళ్ళీ మనకు కావాలన్నప్పుడు దొరకదు కదా, కిందకి వెళ్ళిపోతుంది. ఆర్ ఇన్స్టాలో కూడా అంతే, మనం మళ్ళీ మొత్తం స్క్రోల్ చేసి చూడాలి. అదే యూట్యూబ్ అంటే మీకు ఏం కావాలో అది టైప్ చేస్తే అది వచ్చేస్తుంది. సో చెప్తే వినరేంటి, యూట్యూబ్ స్టార్ట్ చేయండి, మీ కంటెంట్ అంతా ఒకే దగ్గర ఉంటుంది కదా, లేకపోతే వేరే వాళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడో పెట్టేస్తున్నారు, ఏమేమో థంబ్నైల్స్ పెడుతున్నారు, మీరు పెట్టండి అన్నట్టు ఒక వార్నింగ్ టోన్లో కమెంట్స్ వచ్చాయన్నమాట. దాని తర్వాత ఓకే సరే చూద్దాం, ఏమో చెప్తున్నారు నిజమే కదా, మనం చెప్పింది ఒకటి అక్కడ పోర్ట్రే అవుతుంది ఒకటి అంటే ఇట్స్ నాట్ రైట్, సో లెట్ స్టార్ట్ అనేసి అప్పుడు వీ స్టార్టెడ్ యూట్యూబ్. అండ్ అది స్టార్ట్ చేసిన వెంటనే అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలే అసలు. అండ్ ఫ్రమ్ దెన్ మనం హ్యూమన్గా దేనికి పడతాం, ప్రేమకు పడతాం. సో ఆ ప్రేమకు పడిపోయాం, జనాల ప్రేమకు పడిపోయి ఇంకా అది అలా కంటిన్యూ అవుతుంది. అన్న రియాలిటీ షోస్లో కనిపించట్లేదు రీసెంట్గా, వెళ్ళట్లేదా, రిజెక్ట్ చేస్తున్నారా? రియాలిటీ షో కాదు నువ్వు అనేది, గేమ్ షోస్ కొన్ని వచ్చాయి కానీ కొన్ని అవాయిడ్ చేసాము. బికాజ్ టీవీ షోస్ అవాయిడ్ చేసాము, ఎందుకంటే ఒకటి కొన్ని కాంబినేషన్ సెట్ అవ్వకుండా ఉండటం, అండ్ ఇంకోటి మోస్ట్ ఆఫ్ ద టైము లాస్ట్ ఇయర్ అయితే కన్నప్ప షూట్కి ఎక్కువ వెళ్ళిపోయింది, బికాజ్ న్యూజిలాండ్లో ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ 4 months దానికే వెళ్ళిపోయింది. అండ్ మోర్ ఓవర్ టైమింగ్స్ ఒకటి ఈ షోస్ అంటే
ఇప్పుడు మన ఇంటర్వ్యూ అనుకో ఒక 1 అవర్లో అయిపోతుంది. ఈ షోస్ ఏంటంటే పొద్దున స్టార్ట్ అయితే నైట్ 9-10 కూడా అయిపోతాయి. అప్పుడు వెన్ దెర్ ఈస్ ఎ మస్ట్ ఓన్లీ నేను నా ఫ్యామిలీ మెంబర్స్ని హెల్ప్ తీసుకుంటా పిల్లల కోసం. అదర్వైజ్ ఎవ్రీడే నేను ఐ డోంట్ వాంట్ టు బర్డెన్ ఎనీవన్ అనమాట. సో పిల్లల్ని నేనే చూసుకోవాలని ఉంటుంది కాబట్టి అలా ఆ టైం స్లాట్ ప్రిసైజ్గా ఇవ్వగలిగితే 2-3 అవర్స్ అని దెన్ లేదు కావాలంటే కూడా టైం స్లాట్స్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. కానీ యాక్చువల్ డైరెక్ట్గా దీనికి ఆన్సర్ ఏంటంటే మూడు నిజంగా వచ్చేసి కొంచెం ఏం చేస్తాంలే అన్నట్టు అంతే. ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంట్రెస్ట్ లేదు. ఒకప్పుడు చేసాము వరుసగా చేసాము. ఇప్పుడు వెళ్ళి ఏం ఎంటర్టైన్ చేస్తాం అన్న ఒక ఇది మిడ్ మూడ్ లేదు, మళ్ళీ మారుతుంది అది చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుంది. బట్ బేసిక్గా మూడ్ లేదు అంతే. అంటే ఏదైనా మూడు బట్టి సిచ్యువేషన్స్ అన్న, మూడు ఉంటే చేస్తాం, మూడు లేకపోతే వదిలేస్తాం. ఫోర్స్ఫుల్గా నేనైతే అంతే. మీరైతే అంతే? నేనైతే అంతే. అంటే ఫోర్స్ఫుల్గా ఒకటి చెయ్యాలని కాదు, నిజంగా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ తోటి చేస్తాను నేను. నాకు నిజంగా అది ఎక్కువ డెవలప్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోకస్ చేస్తున్నాను, లేకపోతే ఇష్టం ఉన్నట్లు ముట్టుకుని ఉంటాను నేను. ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేకుండా ఒక పని చేశారంటే ఇంక వాళ్ళు అక్కడ ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు సచ్చారే. ఇప్పుడు నాలాగా చాలా ఇష్టంగా చేస్తున్నాను. అవును. గోదావరికి